ప్రతి మానవునిలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమ, దయ వంటి స్త్రీ సౌమ్య లక్షణాలు లోపించటం వలన అరాచకత్వం ఎక్కువైందని, దాన్ని నివారించి తట్టుకునే శక్తి పొందాలంటే దేవతా ధ్యానం చేయటం అవసరమని భారతదేశ సిస్టర్హుడ్ ఆఫ్ ది రోజ్ అధ్యక్షురాలు, స్కూల్ ఆఫ్ అసెన్షన్ వ్యవస్థాపకురాలు దుగ్గిరాల శ్రీలక్ష్మి తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఉండవల్లి పెద్దరాజు బ్రహ్మరాంబికల స్వగృహంలో శ్రీమాత గాడెస్ టెంపుల్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. సౌరచక్రం గరిష్ట స్థాయికి చేరుతున్న తరుణంలో వచ్చే శక్తి మార్పులు అందరూ తట్టుకుని నిలబడి భావితరాలకు విశ్వశాంతిని అందించాలనే లక్ష్యంతో ఈ టెంపుల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. స్త్రీ పురుష సమతుల్యతకు కావలసిన శక్తిని పొందాలంటే దేవతా ధ్యానంలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరూ కాంతి రూపంగా పొందటానికి స్వయం సాధన చేయాలన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే ఈ టెంపుల్లో దేవతా ధ్యాన తరగతులకు అందరూ ఆహ్వానితులేనని, ఈ శక్తిని వ్యక్తిగతంగా, సామాజికంగా, విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేయడానికి సాధకులు కార్యోన్ముఖులు కావాలని ఆమె కోరారు. బాల్యం నుంచి చిన్నారులకు, యువతకు దేవతా ధ్యానం ఆవశ్యకతపై అవగాహన కల్పించి భాగస్వాములు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో శ్రీమేరు గాడెస్ టెంపుల్ను బెంగళూరులో విజయ, వర్ష, అనురాధరెడ్డిల స్వగృహంలో ఏర్పాటు చేశామని, ఆంధ్రాలో ప్రథమంగా రంగంపేటలో బ్రహ్మరాంబిక స్వగృహంలో ఈ టెంపుల్ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్కి చెందిన మాధవ్, నేహ, హైదరాబాద్ నుంచి ప్రభ, భార్గవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీలక్ష్మి దుగ్గిరాల. వైజాగ్ నుంచి వచ్చాము. నేను సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ భారతదేశ అధ్యక్షురాలిని, అలాగే స్కూల్ ఆఫ్ అసెన్షన్ వ్యవస్థాపకురాలిని. అయితే ఈరోజు మనం రంగంపేటలోని ఉండవల్లి పెద్దరాజు గారు మరియు బ్రహ్మరాంబిక స్వగృహంలోని శ్రీమాత గాడెస్ టెంపుల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. భూమి మీద మనకి స్త్రీ సౌమ్య లక్షణాలైన ప్రేమ మరియు దయ, కరుణ ఇలాంటివన్నీ లోపించడం వల్ల ఎన్నో అరాచకత్వాలు జరుగుతున్నాయి. ఈ అమానుషత్వాలన్నీ కూడా ఆగాలి, అరికట్టబడాలి అంటే ప్రతి ఒక్కరూ చేయవలసింది దేవతా ధ్యానం. దేవతా ధ్యానం ద్వారా ఆ దేవతా శక్తి యాంకర్ అవుతూ భూమి మీద యాంకర్ అవుతూ ఇవంతా ఎనర్జీ కూడా ఈ ప్రేమ మరియు దయ అందరిలోని వ్యాప్తి చెందడానికి సహాయం చేస్తాయి. ఈ ఎనర్జీలన్నీ కూడా విశ్వవ్యాప్తంగా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా అందుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీమాత గాడెస్ టెంపుల్ మొట్టమొదటిది. కర్ణాటకలో ఆల్రెడీ శ్రీమేరు గాడెస్ టెంపుల్ అనేది బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో చూసుకుంటే ఇది 2వ గాడెస్ టెంపుల్. మరి ఇలాంటి గాడెస్ టెంపుల్ భారతదేశంలో మరెన్నో ప్రారంభించబడి మొత్తం ప్రపంచ మానవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, భారతీయులందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ.